Yeah. Hi guys, let's wait for 1 or 2 minutes and then we can start. Yeah. Hi guys, good morning. Good morning. Vijay, Hmm. actually, what about the notes? ఇస్తా చెప్పినాను కదా రేపు నైట్ కన్నా ఇస్తా అనేసి. యాక్చువల్గా అయితే మేము నోట్స్ తో ఫాలో అవుతాం అన్నమాట క్లాసెస్, అందుకని కొంచెం అవునా, ఓకే ఓకే ఓకే. అది ఇంకా రెడీ కాలేదు, హాఫ్ ఎందుకు పంపించేది, మొత్తం ఒకేసారి పంపిద్దాం అనేసి గుమ్మండ ప్రిపేర్ చేస్తాండ, ఇంకేం లే. ఓకే. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఎన్క్రిప్షన్, మళ్ళీ క్రిప్టోగ్రఫీ, మళ్ళీ ఒకటేది హ్యాషింగ్ గురించి డిస్కస్ చేసినాం అన్నమాట. ఓకేనా? వాట్ ఈస్ హ్యాష్ వాల్యూ ఆఫ్ ఎ ఫైల్? హ్యాష్ వాల్యూ ఆఫ్ ఎ ఫైల్ అనేది ఏంటి? వాట్ డూ మీన్ బై దట్? ఓకే, తెలుసా? నిన్న చెప్పినాను కదా హ్యాష్. ఒక ఫైల్ని ఎందుకు హ్యాష్గా కన్వర్ట్ చేస్తాం, ఫైల్ వాల్యూని, లేదా ఫైల్ ఒక ఫార్మాట్ని ఎందుకు హ్యాష్గా కన్వర్ట్ చేస్తాం? ఓకే, సో yesterday's class was, go ahead. బోత్ హ్యూమన్ అండ్ కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ కాకుండా ఉండడానికి.
బట్ ఎవరు డీక్రిప్ట్ చేయకుండా ఉండడానికి ఇన్ఫర్మేషన్. అది హ్యాషింగ్ అడుగుతా. అది డీక్రిప్ట్ చేయకుండా ఉండడానికి మనం ఎన్క్రిప్ట్ చేస్తాం. హ్యాషింగ్ అనేది ఎందుకు చేస్తాం? ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ మలీషియస్ అనుకో, ఆ ఫైల్ పేరు బ్లాక్ చేయకుండా ఆ ఫైల్ యొక్క హ్యాష్ ఎందుకు బ్లాక్ చేస్తావు? కంటెంట్ రిలేటెడ్ కంటెంట్ ఏ ఫైల్లో ఉన్నా మనం బ్లాక్ చేయడానికి. ఓకే, ఇప్పుడు చూడు, నౌ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫైల్ అనుకో, కనిపిస్తుంది ఫైల్లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అనేసి ఫైల్ అనుకున్నాం, ఓకేనా? సో ఈ ఫైల్లో ఇప్పుడు నేను కంటెంట్ పెట్టినా, ఓకే, వేరే ఫైల్ కూడా ఇదే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అనే ఫైలే నాకు మెయిల్ కూడా వచ్చిందబ్బా. అప్పుడు అలా ఉండేటప్పుడు ఈ పేరుని బ్లాక్ చేయొచ్చు కదా, మనం ఎందుకు హ్యాష్ని బ్లాక్ చేస్తాం? ఈ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఎస్ఏ అనేసి డాక్యుమెంట్ పేరు ఉంది కదా, మనం పేరునే బ్లాక్ చేయొచ్చు కదా. వై డు వి బ్లాక్ ద హ్యాష్ వాల్యూ ఆఫ్ ఎ ఫైల్? పేరు బ్లాక్ చేస్తే వేరే పేరు పెట్టుకొని ఫైల్ పంపించవచ్చు కదా. ఎస్, పేరు బ్లాక్ చేసిన నిన్న చెప్పినాను కదా, ఎస్టర్డే ఐ టోల్డ్ యూ. సో పేరు బ్లాక్ చేసిన అంటే వేరే పేరుతో అదే ఫైల్ని వేరే పేరు పెట్టి లోపలికి ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు, లేదంటే అటాకర్ లోపల ఒక మాల్వేర్ వాడి అదే పేజ్కి ఇంకొక పేరు లేదా అదే డాక్యుమెంట్కి వేరే పేరుతో లోపల రావడానికి ట్రై చేస్తాడు. అదే మనం హ్యాష్ వాల్యూ బ్లాక్ చేస్తే వాడు ఏ పేరు పెట్టినా మనం బ్లాక్ అవుతుందా? ఎస్. అదే ఒక హ్యాష్ వాల్యూని బ్లాక్ చేసినాం అనుకోండి, వాడు ఏ పేరైనా పెట్టని ఆటోమేటిక్గా దాన్ని బ్లాక్ చేసేస్తుంది అనమాట. మళ్ళీ సిమిలర్గా ఏది ఉన్నా కానీ మనకు అలర్ట్ కూడా ఇచ్చేస్తుంది అనమాట, ఓకేనా? సో యా, ఇప్పుడు ఒక దీని లోపల ఒక డాక్యుమెంట్ లోపల కంటెంట్ చేంజ్ అయితే హ్యాష్ వాల్యూ చేంజ్ అవుతుందా, సేమ్ ఉంటుందా? చేంజ్ అవుతుంది. ఎస్. సో హ్యాష్ వాల్యూ చేంజ్ అవుతుంది అనమాట. ఒక చిన్న కంటెంట్ చేంజ్ అయినా కానీ హ్యాష్ వాల్యూ చేంజ్ అవుతుంది అనమాట, ఓకేనా? కంటెంట్ బట్టి హ్యాష్ వాల్యూ మారుతుంది, ఓకే? హ్యాష్ వాల్యూ అనేది ఒక ఫైల్లో ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది? రెండు ఫైళ్ళు సేమ్ ఫైల్స్ అయినప్పుడే హ్యాష్ వాల్యూ కాన్స్టెంట్ ఉంటుంది. రెండు ఫైళ్ళు డిఫరెంట్ అయితే హ్యాష్ వాల్యూ కూడా మారుతుంది అన్నమాట, ఓకే? యా. సో ఇప్పుడు ఏటీపీ గురించి విల్ డిస్కస్ ఇన్ ద లాస్ట్ క్లాస్, ఓకే? బిఫోర్ ఏటీపీ I need to teach you what is ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్ అనేసి, మళ్ళీ సైబర్ కిల్ చైన్, ఇవన్నీ చెప్పిన తర్వాత ఏటీపీ చెప్తాను. అందువల్ల సో విల్ హ్యావ్ దిస్ టాపిక్ టువర్డ్స్ ద లాస్ట్ క్లాస్, ఓకే? Yeah, now antivirus. Yes. What do you know about antivirus? First tell me, then in detail I'll explain you what is antivirus, how it works. Yeah. What do you know about antivirus? మన సిస్టంలో వైరస్ని డిటెక్ట్ చేసి ప్రివెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, యా. సో మన సిస్టంలో వైరస్ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ మెథడ్గా వర్క్ అవుతుంది, ఓకే? వెరీ గుడ్. దెన్ ఎనీబడి ఎల్స్? కమాన్, ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ ఆల్సో దట్స్ నాట్ అన్ ఇష్యూ. సో ఇప్పుడు తప్పు చేసేది ఎంతో మేలు, ఇంటర్వ్యూలో తప్పు చెప్పేదానికన్నా ఇప్పుడు తప్పు చెప్పేది ఎంతో మేలు కదా. ఐఎమ్ హియర్ టు కరెక్ట్ యూ. జస్ట్ గో అహెడ్ అండ్ గివ్ అ ట్రై. వాట్ ఈస్ యాంటీవైరస్? ఓకే, ఫైన్. సో యాంటీవైరస్ అనేది ఏం తెలిసిన, ఇదొక సాఫ్ట్వేర్ కాంపోనెంట్ అనమాట. యాంటీవైరస్ అనేది హార్డ్వేర్ కాదు. సో యాంటీవైరస్ ఈస్ నథింగ్ బట్ అ సాఫ్ట్వేర్ కాంపోనెంట్. ఎందుకు దీన్ని సాఫ్ట్వేర్ కాంపోనెంట్ అంటే, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఫిజికల్ అసెట్స్, ఓకే? ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ టు డైరెక్ట్లీ ఇన్స్టాల్ ఆన్ యువర్ సిస్టమ్. సో దట్ ఈస్ ద రీజన్ వై we call it as సాఫ్ట్వేర్ కాంపోనెంట్, ఓకేనా? సో ఈ యాంటీవైరస్ ఒక పని ఏం తెలిసిన, నీ సిస్టమ్ ఏ ఒక వైరస్ ఇన్ఫెక్ట్ కాకుండా, లేదా నీ సిస్టమ్ ఎవరికి ఏ ఒక అటాకర్కి విక్టిమ్ కాకుండా, ప్రే కాకుండా కాపాడడమే ఈ యాంటీవైరస్ ఒక పని అనమాట. సో యాంటీవైరస్ అనేది ఏం చేస్తుందంటే, ఫ్రంట్ ఎండ్ ప్రాసెస్, బ్యాక్ ఎండ్ ప్రాసెస్ యాంటీవైరస్? బ్యాక్ ఎండ్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో యాంటీవైరస్ అనేది బ్యాక్ ఎండ్ అనమాట. ఎనీ టైం ఈ సిస్టంలో యాంటీవైరస్ని మనం ఆన్లో పెట్టాలా, ఆఫ్లో పెట్టాలా? ఎనీ టైం మనం బ్రౌజింగ్ చేసేటప్పుడు కానీ, ఫైల్ ఇన్స్టాల్ చేసేటప్పుడు, ఫైల్ డౌన్లోడ్ చేసేటప్పుడు. ఆన్లో. ఎస్. ఎందుకు ఆన్లో పెట్టాలి? దాంట్లో ఏమైనా మలిషియస్ ఉన్నాయని ట్రాక్ చేస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఫైల్
నువ్వు జరిపే ట్రాన్సాక్షన్‌లో లేదా నువ్వు జరిపే ఆన్‌లైన్ బ్రౌజింగ్‌లో ఏదైనా మలీషియస్ కంటెంట్ ఉందా? ఏదైనా రిస్ట్రిక్టెడ్ కంటెంట్ ఏదైనా ఉందా అనేసి చూసి యాంటీవైరస్ అనేది బ్లాక్ చేస్తుందనమాట. సో, దట్ ఈస్ ద రీజన్ వై యూ షుడ్ మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. ఓకేనా? సో, ఒక బ్యాక్ ఎండ్‌లో అది రన్ అవుతుందా లేదా అనేసి టు మేక్ ష్యూర్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ అన్నమాట. ఓకే. రైట్. స్క్రీన్ కనిపిస్తుందా? హలో! Yes, we- యాహ్! యాహ్! విజిబుల్. నా సిస్టమ్‌లో ఇప్పుడు రన్ అవుతుందా లేదా యాంటీవైరస్? రన్ అవుతుంది. ఎక్కడ? అంటే మామూలుగా యెస్. సో, ఇలా రన్ అవుతుందన్నమాట. ఓకేనా? చూడండి. ఇవంతా బ్యాక్ ఎండ్ ప్రాసెస్‌లు. బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఆల్సో ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. చూడండి ఇది కూడా అంతే. కనిపిస్తుంది కదా! ఇక్కడ హైలైట్ చేసినాను చూడు. దిస్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ ఎండ్ పాయింట్ సెక్యూరిటీ. యాంటీ సెక్యూరిటీనా? ఎండ్ పాయింట్ సెక్యూరిటీనా? ఎండ్ పాయింట్. ఎండ్ పాయింట్. వెరీ గుడ్. వెరీ గుడ్. సో, యాంటీవైరస్ అనేది ఎండ్ పాయింట్ సెక్యూరిటీ. బాగా గుర్తుపెట్టుకోండి. నెట్వర్క్ సెక్యూరిటీ డివైసెస్ ఏవో చెప్పండి. ఐపీఎస్, ఐడిఎస్, వెరీ గుడ్. Firewall, ఐపీఎస్, ఐడిఎస్, ఫైర్వాల్. దెన్ router, a router is not ప్రాక్సీ a సర్వర్. security device. Router is a ప్రాక్సీ సర్వర్. proxy server is a security device. Router is not a security device. Okay, it is a component. That's it. Component of a network which will help you to read out the packets of data. Okay. రౌటర్ అనేసి చెప్పొద్దండి. ఓకేనా? అడిగినారంటే. యాంటీవైరస్. యాంటీవైరస్ అనేది ఏం చేస్తుందంటే బ్యాక్ ఎండ్‌లోనే రన్ అవుతూ ఉంటుందన్నమాట 24/7. నువ్వు సిస్టమ్ ఆన్ చేయంగానే ఇట్ విల్ స్టార్ట్ ఇట్స్ ప్రాసెస్ అండ్ ఇట్ విల్ కీప్ ఆన్ రన్నింగ్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్. వై ఇట్ విల్ కీప్ ఆన్ రన్నింగ్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్ అంటే ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ యూ ఫ్రమ్ థ్రెట్స్. ఓకేనా? నీ సిస్టమ్‌లో ఏ థ్రెట్ ఇన్‌స్టాల్ అవ్వకూడదు, ఏ మాల్‌వేర్ ఎఫెక్ట్ అవ్వకూడదు అనే ఒకే ఒక రీజన్‌తో ఏమైతుందంటే ఇది సారీ. నీ సిస్టమ్‌లో ఏ థ్రెడ్స్ ఇన్‌స్టాల్ అవ్వకూడదు. మళ్ళీ నీ సిస్టమ్ ఎవరికీ ఒక టార్గెట్ అవ్వకూడదు అనే ఒకే ఒక రీజన్‌తో యాంటీవైరస్ అనేది బ్యాక్ ఎండ్ ప్రాసెస్‌గా నీ సిస్టమ్‌లో రన్ అవుతూనే ఉంటుందన్నమాట. రన్ అవుతూనే ఉంటూ ఏం చేస్తుందంటే నీ సిస్టమ్‌ని ఆన్‌లైన్ థ్రెడ్స్ నుంచి, మళ్ళీ ఫైల్ ఇన్‌స్టాలేషన్ థ్రెడ్స్ నుంచి నిన్ను ప్రివెంట్ చేస్తుందన్నమాట. ఓకే. ఇది యాంటీవైరస్ యొక్క పని. సో, యాంటీవైరస్‌లో వెండర్స్ ఎవరన్నా తెలిసుండారా మీకు? హ్మ్. Avast. అవాస్ట్. వెరీ McAfee, గుడ్. యాహ్! Avast. యాహ్! McAfee is the top leading one. Yeah, very good. Kaspersky, Yeah, Kaspersky also. It is not being used for paid things, but McAfee, yes, it is being used for paid things also. Yeah, and then ఇన్‌బిల్ట్ మైక్రోసాఫ్ట్ డిఫెండర్. yes, Microsoft Defender for Windows. Yes, very good. O365 Defender or Microsoft Defender. Yeah, అది ఇన్బిల్ట్ ఉంటుందన్నమాట మన systems లో. Yes, apart from that, FireEye వినుండారా? FireEye అనేసి ఒకటి ఉండదన్నమాట. సో, అది కూడా ఒక చాలా మంచి ఇది. మళ్ళీ ట్రెండ్ మైక్రో అనేసి ఉంటారా? సో దీస్ ఆర్ ఆల్ యాంటీవైరస్ వెండర్స్. ఓకేనా? సో ఈ యాంటీవైరస్ అనేది ఏ డిటెక్షన్ పైన వర్క్ అవుతుందంటే ఐడిఎస్ అండ్ ఐపీఎస్ ఏ డిటెక్షన్ పైన వర్క్ అవుతుంది? Based. వెరీ గుడ్. ఎస్, సిగ్నేచర్ బేస్డ్ డిటెక్షన్ పైన వర్క్ అవుతుంది అనమాట. అదే రకంగా యాంటీవైరస్ కూడా సిగ్నేచర్ బేస్డ్ డిటెక్షన్ పైనే వర్క్ అవుతుంది అనమాట. సో హూమ్ డూ యూ కాల్ యాజ్ ద టాప్ వెండర్ ఇన్ యాంటీవైరస్? లైక్ వాట్ హీ షుడ్ డూ ఇన్ ఆర్డర్ టు బికమ్ అ టాప్ వెండర్ ఇన్ యాంటీవైరస్? ఒక వెండర్ అనేవాడు ఏం చేయాలి? వాడు టాప్ లెవెల్‌లో హై సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాడు వాడి నెట్వర్క్‌కి అంటే, వాడు ఏమేం స్టెప్స్ తీసుకోవాలా? ఏమేం మెజర్స్ తీసుకోవాలా ఈ సిగ్నేచర్ బేస్డ్ డిటెక్షన్‌లో? మంచి డేటాబేస్ అప్డేట్ ఉండాలి చేస్తూ సిగ్నేచర్ బేస్డ్. ఉండాలి. వెరీ గుడ్. మంచి డేటాబేస్ పెట్టి ఆ డేటాబేస్‌కి ఎనీ టైమ్ థ్రెడ్స్‌ని న్యూ థ్రెడ్స్‌ని అప్డేట్ చేస్తూనే ఉండాలి. అలా చేస్తే ఏమైతుంది? కొత్త వైరసెస్ రాకుండా ప్రివెంట్ చేయడానికి. యెస్. ఆ కొత్త వైరసెస్ రాకుండా ప్రివెంట్ చేయలేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వైరస్ వేరే సిస్టమ్‌ని ఎఫెక్ట్ చేయకుండా ప్రివెంట్ చేస్తుందన్నమాట. ఓకేనా? అది సిగ్నేచర్ బేస్డ్ డిటెక్షన్ అనేది. సో యాంటీవైరస్ అనేది ఏమంటే ఇదొక ఎండ్ పాయింట్ సెక్యూరిటీ డివైస్ అన్నమాట. సో ఇదేం చేస్తుంది? సిగ్నేచర్ బేస్డ్ డిటెక్షన్ పైన వర్క్ చేస్తుందన్నమాట. సో సిగ్నేచర్ బేస్డ్ డిటెక్షన్స్ అంటే యూ ఆల్రెడీ నో లైక్ ఇట్ ఈస్ బీయింగ్ I mean, there will be a database, and the database should keep on updating every now and then in order to prevent themselves from online threats. Okay, na? ఒక ఆన్లైన్‌లో థ్రెట్‌ని
థ్రెట్ నుంచి ప్రివెంట్ చేయాలంటే లేదా తనని తాను కాపాడుకోవాలంటే యాంటీవైరస్ వాడాల. ఈ యాంటీవైరస్ ఒక టాప్ నాచ్ క్వాలిటీ ఉండాలంటే యాంటీవైరస్ అనేది ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉండాలంటే ఎవ్రీ టైమ్ ఏదన్నా ఇంటర్నెట్‌లో కొత్త అటాక్ జరిగినప్పుడంతా ఆ అటాక్ ఒక బిహేవియర్‌ని తన డేటాబేస్‌లో అప్డేట్ చేయాలన్నమాట. సో దట్ అలాంటి సిమిలర్ అటాక్ ఏదైనా వాడు సర్వీస్ ఇచ్చే కంపెనీస్‌లో దానికన్నా అఫెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా ఆ అటాక్ స్టాప్ అయితుంది కాబట్టి ఇలాంటి ఒక యాక్టివిటీని తను 24/7 చేస్తూనే ఉండాలన్నమాట యాంటీవైరస్ వాడు. ఇలా చేసినప్పుడు ఏమైతుంది వాడి డివైసు ఇట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ థ్రెట్స్, నోన్ థ్రెట్స్. అన్నోన్ థ్రెట్స్‌ని డిటెక్ట్ చేసే ఎబిలిటీ యాంటీవైరస్‌కి లేదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు కొత్త మాల్‌వేర్ డెవలప్ చేసినా. నేనే నీ సిస్టమ్‌ని అటాక్ చేసినాననుకో అప్పుడు దాన్ని యాంటీవైరస్ డిటెక్ట్ చేయలేదు. యాంటీవైరస్ దేన్ని డిటెక్ట్ చేస్తుందంటే ఏదైతే థ్రెట్ యొక్క బిహేవియర్ తన డేటాబేస్ మ్యాచ్ అయిందనుకో దాన్ని మాత్రమే డిటెక్ట్ చేస్తుందన్నమాట. ఓకే. అది యాంటీవైరస్. ఇప్పుడు చెప్పండి యాంటీవైరస్ మ్యాండేటరీనా లేదా ఒక సిస్టమ్‌కి? మ్యాండేటరీ. యెస్. కానీ అది అన్నోన్ థ్రెట్స్‌ని డిటెక్ట్ చేయదు. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ మాల్‌వేర్స్‌నన్ని డిటెక్ట్ చేయదు కదా! అలాంటి సిట్యుయేషన్‌లో మనకి ఇంకొక డివైస్ ఉందన్నమాట. ఈడీఆర్ అనేసి. సో, బిఫోర్ గోయింగ్ టు దట్ మనం విల్ ఫస్ట్ డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 థింగ్స్. ఓకేనా? సో, యాంటీవైరస్ అనేది ఏం డిటెక్షన్ పైన వర్క్ అయితుందంటే ఎండ్ పాయింట్ ఎండ్ పాయింట్ సర్వీసెస్ అన్నమాట యాంటీవైరస్ అనేది. ఓకేనా? సో, ఇది సిగ్నేచర్ బేస్డ్ డిటెక్షన్ పైన వర్క్ అయితుందన్నమాట. గ్రేట్ ఓన్లీ ఫర్ నోన్ థ్రెట్స్. అన్నోన్ థ్రెట్‌ని డిటెక్ట్ చేసే ఎబిలిటీ యాంటీవైరస్‌కి ఉంటుందా? హ్మ్. No. నో. ఇట్ విల్ నాట్ హావ్ ద ఎబిలిటీ టు డిటెక్ట్ అన్నోన్ థ్రెట్స్ అన్నమాట. అంటే కొత్త థ్రెట్ ఇదే ఫస్ట్ టైమ్ నీ ఆర్గనైజేషన్ పైనే నేను అటాక్ చేస్తానను అంటే ఇట్ విల్ నాట్ హావ్ ద ఎబిలిటీ టు డిటెక్ట్ దోస్ కైండ్ ఆఫ్ థ్రెట్స్ అన్నమాట. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎప్పుడు గాని ఇది బ్యాక్ ఎండ్‌లో రన్ అవుతూ ఉంటుంది కాబట్టి మన రిసోర్స్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సీపీయూ, ర్యామ్ యూసేజ్, సీపీయూ యూసేజ్, రామ్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. కెన్ ఎనీబడీ టెల్ ద రీజన్ వై ఇట్ యూజెస్ హై రిసోర్స్? హ్మ్. ఎందుకు? ఇట్ బ్యాక్‌గ్రౌండ్‌లో యెస్. దట్ ఈస్ కంటిన్యూయస్‌లీ. ద రైట్ ఆన్సర్. సో, కంటిన్యూయస్‌గా అది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటుంది కాబట్టి హై రిసోర్స్ కన్జంప్షన్ అయితుందన్నమాట. యాంటీవైరస్ ఓకేనా? ఓకే. ఇప్పుడు మనము విండోస్ ఎక్స్‌పీలో హ్మ్. ర్యామ్ లేకుండా క్యాన్ వి రన్ యాంటీవైరస్ ఫ్రీలీ? హ్మ్. విండోస్ ఎక్స్‌పీలో మనం ర్యామ్ లేకుండా ఎక్స్టర్నల్ విండోస్ డిఫెండర్ కాదు. ఈ మెకాఫీ ఇలాంటి యాంటీవైరస్‌ని రన్ చేయొచ్చా? కెన్ యూ రన్ ఇట్? ఇఫ్ దేర్ ఈస్ ఎ హై రిసోర్స్ కన్జంప్షన్ వితౌట్ ర్యామ్? నో. యెస్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో, ఇది రన్ చేయాలంటే మినిమమ్ ర్యామ్ కెపాసిటీ అన్న ఉండాలన్నమాట. మినిమమ్ ర్యామ్ స్పెసిఫికేషన్స్, రాము మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్ స్పెసిఫికేషన్స్ అన్నీ కరెక్ట్‌గా ఉంటే మనకు యాంటీవైరస్ అనేది ఈజీగా రన్ అయితుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈపీపీ అనేసి ఒక ప్లాట్‌ఫార్మ్ ఉందన్నమాట. ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్ అనేది. సో, నౌ దీస్ 2 ఆర్ టుగెదర్. ఓకేనా? ఈడీఆర్ అండ్ ఈపీపీ nowadays these two are together. Okay, EDR is equipped with EPP. Okay, so all together I'll explain you what is these two. Okay na? So EDR and EPP ఏ విధంగా వర్క్ అవుతుందంటే మషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన వర్క్ అవుతుంది అనమాట. సో దాని మీనింగ్ ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక థ్రెట్ వెబ్సైట్ ఉంది. సో ఈ వెబ్సైట్ ఏం చెప్తుందంటే ఇప్పుడు ప్రెజెంట్ వరల్డ్‌లో ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి థ్రెట్ జరుగుతోంది. థ్రెట్ ఒరిజినేట్ అవుతోంది. ఎక్కడికి థ్రెట్ రీచ్ అవుతోంది అనేసి అంతా ఈ వెబ్సైట్ చెప్తుందనమాట. మీ ఆఫీస్‌లో కూర్చొనుంటే ఒక పెద్ద స్క్రీన్‌లో ఇవన్నీ ఏసి పెడతారు. ఓకే. ఏ దేశానికి ఎక్కువ అటాక్ జరుగుతుంది. ఇప్పుడు చూడు ఆస్ట్రేలియా నుంచి యూఎస్‌కి కొడుతున్నాడు ఎవడో అటాకర్. యూఎస్‌కి కొడుతున్నాడు, చైనాకి కొడుతున్నాడు. సారీ. ఇది చైనా. చైనా నుంచి రష్యాకి అటాక్ జరుగుతోంది. యూఎస్‌కి జరుగుతోంది. అప్పుడప్పుడు ఇండియాకి కూడా ఎక్కువగా జరిగింది. ఇక్కడ చూడు కనిపిస్తుంది చూడు. యూఎస్‌కి కొడుతున్నాడు, ఐర్లాండ్‌కి కొడుతున్నాడు అటాక్స్‌ని. కనిపిస్తుందా ఈడ? కింద. యాహ్! ఆ! సో ఇవన్నమాట. సో దీస్ ఆర్ ద అటాక్ ప్యాటర్న్స్ అన్నమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏం తెలిసినా ఇది హ్యూమన్ ఒక ఇంటర్ఫరెన్స్ లేకుండా ఆన్‌లైన్‌లో జరిగే థ్రెట్ యొక్క బిహేవియర్‌నంతా నోట్ చేసుకొని తన దగ్గర పెట్టుకుంటుందన్నమాట. పెట్టుకొని ఏం చేస్తుందంటే నీ దానికి ఏదైనా థ్రెట్ వచ్చిందనుకో ఆటోమేటిక్‌గా నీ డేటాబేస్‌లో అప్డేట్ చేయకపోయినా పర్వాలా. అదేం
ఏం చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అందరి తీసుకొని ఆటోమేటిక్గా అనమాట. ఈడిఆర్ అంటే ఎండ్ పాయింట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ అనమాట. యాంటీవైరస్ లో నువ్వు పర్సనల్ గా నువ్వేం యాక్షన్స్ తీసుకోలేవు, ఎందుకంటే యాంటీవైరస్ ఆటోమేటిక్ గా యాక్షన్స్ తీసుకుంటుంది అనమాట. ఓకేనా, బ్లాక్ చేయడం వాళ్ళంతా యాంటీవైరస్ చేస్తుంది. కానీ ఈడిఆర్ ప్లాట్ఫామ్ లో నీకు పెద్ద విజిబిలిటీ ఉంటుంది అనమాట. ఎలా అంటే ఇది ఈడిఆర్ జస్ట్ సిగ్నేచర్ బేస్డ్ డిటెక్షన్ పైన డిపెండ్ అవ్వదు. ఇది ఎటువంటి డిటెక్షన్ పైన డిపెండ్ అవుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏం తెలిసిన, వితౌట్ ద హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ ఆర్ వితౌట్ ద హ్యూమన్ నాలెడ్జ్, if there are a new kind of threats or if there are new kind of attacks or vulnerabilities found, automatically EDR has the ability to prevent them and identify them. ఫస్ట్ ఐడెంటిఫై చేసి దాని తర్వాత ఆ థ్రెట్ నుంచి నిన్ను ప్రివెంట్ చేసే ఎబిలిటీ కూడా మన ఈడిఆర్కి ఉంటుంది అన్నమాట. ఓకేనా, మషిన్ లెర్నింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ అల్గారిథం విచ్ వర్క్స్ ఆన్ ఓపెన్ సోర్స్ థ్రెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకి కొన్ని ఓపెన్ సోర్స్ థ్రెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్స్ ఒక పని ఏమంటే డే టు డే ఏమేమి థ్రెడ్స్ జరుగుతుందో చూసి దానంతా సబ్స్క్రైబ్డ్ యూజర్స్ అంతా దాన్ని ఒక నాలెడ్జ్ అనేది ఇస్తారనమాట. ఆర్ దే విల్ గివ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద థ్రెడ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ డే టు డే ఇన్ ద సైబర్ వరల్డ్. ఓకే, సో ఈడిఆర్కి ప్రతి ఒక్క థ్రెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్స్ తో కనెక్షన్స్ ఉంటుంది. కనెక్షన్ ఉండేటప్పుడు ఏం చేస్తుంది, మనం డేటాబేస్ పైన రిలే అయ్యే అవసరం ఉండదు అనమాట. ఓకేనా, సో ఇలా చేసినప్పుడు ఏమైతుంది, అన్నోన్ థ్రెడ్స్ కూడా డిటెక్ట్ చేసే ఎబిలిటీ ఉంటుంది అనమాట. నాట్ ఓన్లీ ద వన్ హూ సిగ్నేచర్ స్టోర్డ్ ఆన్ ద డేటాబేస్, బట్ ఇట్ కెన్ ఆల్సో డిటెక్ట్ అండ్ ఇట్ కెన్ ఆల్సో ప్రివెంట్ అన్నోన్ థ్రెడ్స్. ఓకేనా, సో యాంటీవైరస్ చేయని పని ఈడిఆర్ చేస్తుంది అనమాట మనకు. ఓకే, మళ్ళీ ఈడిఆర్ కూడా అంతే, 24/7 ఇది బ్యాక్ ఎండ్ లో రన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, ఇలా రన్ అవుతూ ఉండేటప్పుడు కంపారిటివ్ టు యాంటీవైరస్ ఈడిఆర్ అనేది రిసోర్స్ కన్జంప్షన్ అనేది కొంచెం తక్కువగానే వాడుతుంది అనమాట. ఓకేనా, సో ఇది అడ్వాన్స్డ్ వర్షన్ కాబట్టి రిసోర్స్ కన్జంప్షన్ అనేది కొంచెం తక్కువగా వాడుతుంది అనమాట ఈడిఆర్ అనేది. మళ్ళీ ఈడిఆర్కి మల్టిపుల్ ప్రివిలేజెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా, స్టార్టింగ్ ఫ్రమ్ ఐడెంటిఫికేషన్ టు డేటా రికవరీ అన్ని చేస్తుంది అనమాట ఈడిఆర్. వన్ బై వన్ ఏమి అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ నౌ లెట్ us know వాట్ ఈస్ అన్ ఈడిఆర్ ఫస్ట్. ఓకేనా, సో ఈడిఆర్ అనే దాన్ని మనం ఏమనొచ్చు అంటే నెక్స్ట్ జనరేషన్ యాంటీవైరస్ అనేసి కూడా పిలవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ జనరేషన్ యాంటీవైరస్ అని కూడా పిలవచ్చు. మళ్ళీ ఈడిఆర్ అనేది యూబిఏ అనేసి ఒక టెక్నాలజీ ఉంది. యూబిఏ అంటే ఏం తెలిసిన, యూజర్ బిహేవియర్ అనలిటిక్స్. సో ఇదేం చేస్తుందంటే యూజర్ బిహేవియర్ అనలిటిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ బిహేవియర్ మళ్ళీ అబ్నార్మల్ బిహేవియర్కి ఒక థ్రెషోల్డ్ అడుగుతుంది అనమాట. ఆ థ్రెషోల్డ్ సెట్ చేసేసినామంటే దాని బేసిస్ పైన కూడా డిటెక్ట్ చేస్తుంది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ తీసుకుందాం. ఓకే, ఇది ఒక సర్వర్ అనుకుందాం. ఇది ఇంటర్నల్ ఫేసింగ్ సర్వర్ అనుకుందాం. ఈ సర్వర్కి జస్ట్ టెల్ మీ ఫిగర్, ఒక రోజుకి ఎంతమంది లాగిన్ అవుతారో మన ఇంటర్నల్ ఆర్గనైజేషన్లో ఒక సర్వర్కి? ఒక 1000. ఓకే, 1000 మెంబర్స్ అనుకుందాం. ఓకేనా, 1 డేకి 1000 లాగిన్స్ అబ్జర్వ్ చేస్తున్నాం ఈ సర్వర్కి అనుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఒక రూల్ సెట్ చేయాలి. ఓకే, ఎలాగంటే మనం ఒక రూల్ సెట్ చేస్తాం. మనం ఒక రూల్ సెట్ చేస్తాం. ఒక రోజుకి 1000 అంటే ఓకే, మాక్సిమం 1500 మెంబర్స్ వదలం. 1501th మెంబర్ వచ్చినా కానీ ఇది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా నీకు అలర్ట్ పంపించేస్తుంది, యూజర్ ఆర్ ద సర్వర్ ఈజ్ ఎక్సీడింగ్ ఇట్స్ థ్రెషోల్డ్ లిమిట్ అనేసి. దీన్ని మనం యూజర్ బిహేవియర్ అనలిటిక్స్ అంటాం. ఒక యూజరు ఒక నార్మల్ ప్యాటర్న్ ఫస్ట్ క్యాప్చర్ చేసి పెడుతుంది అనమాట. ఆ యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకి 1000 మెయిల్ పంపించాడు అనుకో, అదే ఒక రోజుకి 5000 మెయిల్ పంపించినాడు అనుకో, అప్పుడు మనకు అలర్ట్ వస్తుంది ఏమనేసి, యూజర్ క్రాసింగ్ ద రిస్క్ థ్రెషోల్డ్ అనేసి అలర్ట్ వస్తుంది అనమాట. సో ఈ ఈడిఆర్ అనేది ఆ బేసిస్ పైన డిటెక్ట్ చేస్తుంది అన్నోన్ థ్రెడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ ఇలా బిహేవ్ చేయాలి అనేసి తెలిసి ఉంటుంది, అది అలా కాకుండా కొంచెంగా స్లైట్ డీవియేషన్ కానీ లేదా కొంచెం అబ్నార్మల్ గా వర్క్ చేస్తున్నా దాన్ని అక్కడికక్కడే స్టాప్ చేసి దాన్ని అక్కడికక్కడే స్టాప్ చేసి సెక్యూరిటీ టీమ్ కి నోటిఫికేషన్ ఇచ్చేస్తుంది అనమాట ఈడిఆర్. ఓకేనా, ఇలా చేసేటప్పుడు ఏమైతుందంటే ఒక అప్లికేషన్ రన్ చేయడానికి కానీ లేదంటే అన్ఆథరైజ్డ్ మాల్వేర్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ మనకు ఎక్కువగా విజిబిలిటీ ఉంటుంది అనమాట. ఎవరైనా అన్ఆథరైజ్డ్ అప్లికేషన్ రన్ చేస్తా ఉన్నా కానీ లేదా మాల్వేర్ ఎగ్జిక్యూట్ చేస్తా ఉన్నా కానీ ఈడిఆర్ నుంచి ఈజీగా మనం ఐడెంటిఫై చేసి అనమాట. సో ఈడిఆర్ అనేది 3 కాన్సెప్ట్స్ పైన వర్క్ అవుతుంది. ఒకటి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్, అండ్ దెన్ ఇట్ వర్క్స్ అపాన్ ద బిహేవియర్ అనలిటిక్స్.
ఓకేనా? బిహేవియర్ అనలిటిక్స్ అంటే అర్థమైందా? లైక్ ఇట్ విల్ ఫస్ట్ క్యాప్చర్ ద నార్మల్ బిహేవియర్ ఆఫ్ సిస్టమ్ ఆర్ ఎ పర్సన్ అండ్ దెన్ ఇఫ్ ఇట్ చెక్స్ ఇఫ్ ద యూజర్ ఈస్ authorized to do all these activities. If the user is not authorized to do all these activities, it will generate an alert and it will send it to the concerned security person. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నువ్వు నార్మల్ పర్సన్. నువ్వేం చేస్తావు? ఎవరో ఒకడిని ఒక సర్వర్‌లో కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తావు, డిలీట్ చేస్తావు. కెన్ యూ డూ దట్? డూ యూ హావ్ దట్ ప్రివిలేజెస్ ఆఫ్ క్రియేటింగ్ న్యూ అకౌంట్స్ అండ్ డిలీటింగ్ ఇట్ ఆన్ ద డేటాబేస్ యాస్ ఎ నార్మల్ ఎంప్లాయీ? హ్మ్. ఓకే. సో, యూ విల్ నాట్ బి నో. హావింగ్ దట్ ప్రివిలేజెస్. యాహ్! సో, యూ విల్ నాట్ బి హావింగ్ దట్ ప్రివిలేజెస్. ఓకేనా? ఆ ప్రివిలేజెస్ అంతా ఎవరికుంటాయంటే అడ్మిన్స్‌కి మాత్రం ఉంటాయి. ఒక పర్సన్‌ని మన నెట్వర్క్‌లో యాడ్ చేయాలన్నా, ఒక పర్సన్‌ని మన నెట్వర్క్ నుంచి రిమూవ్ చేయాలన్నా, ఆ ప్రివిలేజెస్ అంతా అడ్మిన్స్‌కి మాత్రమే ఉంటాయి. అలాంటిది నువ్వు పోయి ఆ యాక్టివిటీ అన్నీ చేసినావనుకో, ఈడీఆర్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్‌గా నిన్ను ఆ యాక్టివిటీ చేయడం నుంచి ప్రివెంట్ చేసి సెక్యూరిటీ టీమ్‌కి మెయిల్ పంపించేస్తుందన్నమాట. ఓకేనా? అదే రకంగా మీరేమన్నా ఒక అన్‌ఆథరైజ్డ్ వెబ్‌సైట్ విజిట్ చేస్తున్నారు. మీ ఆఫీస్ ల్యాప్‌టాప్ నుంచి ఫేస్‌బుక్కు, వాట్సాప్, ఇన్‌స్టాగ్రాము ఇలాంటివన్నీ ఓపెన్ చేస్తున్నారనుకో, ఆహ్, మన ఎండ్ పాయింట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్‌గా నిన్ను స్టాప్ చేసి నీకు ఒక నోటిఫికేషన్ అనేది పంపించేస్తుందన్నమాట. ఓకే. అర్థమైందా? ఇది యూబీఏ అంటే యూజర్ ఒక బిహేవియర్‌ని క్యాప్చర్ చేసి ఆ బిహేవియర్ ఎప్పుడు అబ్‌నార్మల్‌గా మారుతుందో అప్పుడు మనకు అలర్ట్ ఇస్తుందన్నమాట. ఈ పని ఎవరు చేస్తారో మనకి ఎండ్ పాయింట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ చేస్తుందన్నమాట. ఓకేనా? సో, దీనికి ప్రతి ఒక్క ప్రివిలేజెస్ ఉంటుందన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అనేది ఎలా చేస్తుందంటే మెషిన్ లెర్నింగ్ నేను ఆల్రెడీ చెప్పిన ఆన్‌లైన్‌లో జరిగే థ్రెడ్స్‌నంతా క్యాప్చర్ చేసి, మళ్ళీ దానొక బిహేవియర్‌ని క్యాప్చర్ చేసి, ఆ బిహేవియర్ ఎప్పుడు అబ్‌నార్మల్‌గా మారుతుందో దాన్ని ఐడెంటిఫై చేస్తుందన్నమాట ఫస్టు. దాన్ని ఐడెంటిఫై చేసేదే కాకుండా ప్రతి ఒక్క సిస్టమ్‌లో దీన్ని ఇన్‌స్టాల్ చేసుంటాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్‌ని ప్రొటెక్ట్ చేసే ఒక టాస్క్ ఈడీఆర్ తీసుకుంటుందన్నమాట మనకు. ఓకేనా? దాని తర్వాత నీ సిస్టమ్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ సిస్టమ్ ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయ్యుండది. ఇప్పుడు నువ్వు ఈడీఆర్ ఇన్‌స్టాల్ చేసినావనుకో, అప్పుడు కూడా ఈడీఆర్ క్యాన్ డిటెక్ట్ అండ్ ఇట్ క్యాన్ క్లీన్ ద న్యూ థ్రెడ్స్ అన్నమాట. ఓకేనా? ఈడీఆర్ అనేది ఇప్పుడు కొత్తగా ఏదైనా థ్రెడ్స్ వచ్చినా గాని ఇట్ హాస్ ద ఎబిలిటీ టు డిటెక్ట్ దట్ థ్రెట్ యాస్ వెల్. ఓకేనా? ఇన్ యూర్ సిస్టమ్స్ ఆర్ ఇన్ యూర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఏ థ్రెట్ వచ్చినా కానీ ఈడీఆర్ క్యాన్ ఈజిలీ డిటెక్ట్ టు దట్ పర్టిక్యులర్ థ్రెట్. మళ్ళీ ఈడీఆర్ అనేది ఒక పాసివ్, యాక్టివ్ అండ్ పాసివ్ బోత్. అంటే ఇట్ హాస్ ద ఎబిలిటీ టు మానిటర్ యాస్ వెల్ యాస్ బ్లాక్ ద థ్రెట్ అన్నమాట. ఓకేనా? యాహ్! సో, ఈడీఆర్‌కి బ్లాక్ చేసే ఎబిలిటీను ఉంది. మానిటర్ చేసే ఎబిలిటీను ఉందన్నమాట. ఓకేనా? సో, ఇట్ ఈస్ నోన్ యాస్ బోత్ యాక్టివ్ అండ్ పాసివ్ డివైస్. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ అటాకర్ వచ్చి ఏదో ఒక డేటాని కాంప్రమైజ్ చేసేసినాడు. లేదా అటాకర్ వచ్చేసి ఏదో ఒక డేటాని ఎన్క్రిప్ట్ చేసేసినాడనుకో, అప్పుడేం చేస్తుందంటే ఈడీఆర్ ఎన్క్రిప్ట్ చేయను వదలదు. ఎన్క్రిప్ట్ చేయను ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకొక ఇదుంది. అది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్టు. ఎన్క్రిప్ట్ చేయకుండా కాపాడేదానికి ఒక సాఫ్ట్‌వేర్ ఉంది మనకు. ఓకేనా? లేదా మన సిస్టమ్ జారిపోతే దాన్ని ఇది చేసేదానికి ఒక సాఫ్ట్‌వేర్ ఉంది. దాన్ని చెప్తాను ఏమనేసి నెక్స్ట్ ఈ ఈడీఆర్ అయిన వెంటనే. ఓకే. సో, ఇదేం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ యాహ్! ఇప్పుడు అటాకర్ వచ్చి మన డేటాని తీసుకెళ్ళిపోయినాడు. ఆ డేటాని ఎలా రికవర్ చేస్తాం? ఎనీ ఐడియా? హ్మ్. తెలీదా? ఇప్పుడు ప్రస్తుతానికి స్టోరేజ్‌కి ఏ టెక్నాలజీ వాడుతున్నాం? క్లౌడ్. క్లౌడ్. యాహ్! క్లౌడ్‌లో స్టోర్ చేసుకుంటావు. క్లౌడ్ నుంచి బ్యాకప్ తీసుకుంటావు అంతే ఇంగేంలే. ఇన్ కేస్ నువ్వు అన్ని క్లౌడ్‌కి అప్‌లోడ్ చేసుంటే క్లౌడ్ నుంచి బ్యాకప్ తీసుకుంటావు. లేదంటే ఆ ఇన్ఫర్మేషన్ పోయిందనేసి అర్థం అంతే. ఓకేనా? సో, ఈడీఆర్‌కి ఇవన్నీ యాక్టివిటీస్ చేసే ఎబిలిటీ ఉంది. స్టార్టింగ్ ఫ్రమ్ ఐడెంటిఫికేషన్ టు ద రికవరీ ఆఫ్ డేటా ప్రతి ఒక్క యాక్టివిటీను ఈడీఆర్ చేస్తుందన్నమాట. సో, అది ఎలా చేస్తుంది? స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది అనేసి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తుంది? దాన్ని డేటా రికవరీ ఎలా చేస్తుందనేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ష్యూర్ యూ అండర్‌స్టాండ్ దిస్ ప్రాపర్‌లీ. మళ్ళీ ఈడీఆర్‌లో ఇంకొకటి ఏం తెలిసిన నువ్వు ప్రతిసారి ఇప్పుడు యాంటీవైరస్‌లో నువ్వేమన్నా బ్లాక్ చేయాలంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలా? యాంటీవైరస్ వెండర్‌ని కాంటాక్ట్ అవ్వాలా. ఓకేనా? మెకాఫీ వాడంటే మెకాఫీ వాడిని కాంటాక్ట్ అవ్వాలా. కానీ ఈడీఆర్‌లో అట్ట కాదు. నీ సిస్టమ్‌కి లేదా నీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఏది బ్లాక్ చేయాలనో దాన్ని మాత్రం బ్లాక్ చేసుకోవచ్చు. నువ్వే బ్లాక్ చేసుకోవచ్చు ఇక్కడ. ఎండ్ పాయింట్ ఈడీఆర్ టీము సెపరేట్ అడ్మిన్ టీమ్ ఉంటుంది. ఆ అడ్మిన్ టీమ్‌కి మెయిల్ రాసి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక హ్యాష్ మలీషియస్ ఉంటే, ఏదైనా ఒక ఫైల్ మలీషియస్ ఉంటే, లేదంటే ఏదైనా ఒక యూఆర్ఎల్ మలీషియస్‌గా ఉంటే, అప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్‌గా ఈడీఆర్ టీమ్‌కి మెయిల్ రాసి ఈడీఆర్ టీమ్‌కి చెప్పేస్తామన్నమాట. ప్లీజ్ బ్లాక్ దిస్ అనేసి.
ఓకే. సో, వాళ్ళకెప్పుడు బ్లాక్ థిస్ అనే మెయిల్ పెడతామో అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు దీన్ని బ్లాక్ చేసి పడేస్తారనమాట. ఓకేనా? ఇది ఎండ్ పాయింట్ ఈడీఆర్‌లో బ్లాక్ చేస్తారు. వన్స్ ఈడీఆర్‌లో మనం బ్లాక్ లిస్ట్‌కేసినామనుకో, ఆ ఫైల్‌ని ఇంకొకసారి ఓపెన్ చేయను గాని, ఇన్‌స్టాల్ చేయను గాని కుదురుతుందా? హ్మ్. నో. Yeah. So it is not possible to either open or close that particular file. Okay. Once if you block it on EDR, there is no chance that you can open that file or you can run that file. Okay. Now, మళ్ళీ ఈడీఆర్‌కి ఇంకొక మెయిన్ థింగ్ ఈడీఆర్‌కి ఏం చేస్తుందంటే ఈడీఆర్ కెన్ ఆల్సో రికవర్ ద డేటా. ఓకే. సో దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా బ్యాకప్ స్టోరేజ్‌లో అప్‌లోడ్ చేసి పెట్టుకుంటావు. వన్ డ్రైవ్, షేర్ పాయింట్ ఇలా ఎక్కడైనా స్టోర్ చేసి పెట్టుకుంటావు చూడు. అక్కడ స్టోర్ చేసి పెట్టుకునేటప్పుడు ఈడీఆర్ వల్ల ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతుందనమాట. డిటెక్ట్ చేసి తనకు చెప్తుందనమాట. యూ క్యాన్ రికవర్ ద డేటా ఫ్రమ్ ద రెస్పెక్టివ్ డెస్టినేషన్ పాయింట్ అనేసి చెప్తుందనమాట ఈడీఆర్‌కి. సో దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఈడీఆర్. ఓకేనా? నౌ యూ టెల్ మీ విచ్ ఈస్ బెటర్? యాంటీవైరస్ బెటర్‌గా అనిపిస్తుందా? ఈడీఆర్ బెటర్‌గా అనిపిస్తుందా? ఈడీఆర్. యెస్. ఈడీఆర్ బెటర్‌గా అనిపిస్తుంది. ఇంకొకటి ఏం తెలిసినా ఈడీఆర్‌లో కూర్చొని నువ్వు మనకి ఎంత వరకు ప్రివిలేజెస్ ఉంటుందనేసి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడు. ఈడీఆర్‌లో ఏం చేయొచ్చు తెలిసినా డైరెక్ట్‌గా నువ్వు ఒక సిస్టమ్‌ని ఒక నెట్వర్క్ నుంచే రిమూవ్ చేసి పడేయొచ్చు. ఐసోలేట్ చేయొచ్చనమాట ఈడీఆర్‌లో. ఎలాగంటే ఈ సిస్టమ్‌లో థ్రెట్ ఉంది అని నీకు కన్ఫర్మేషన్ వచ్చేసిందనుకో, ఆటోమేటిక్‌గా సిస్టమ్‌ని రెస్ట్ ఆఫ్ ద నెట్వర్క్ నుంచి స్టాప్ చేయొచ్చనమాట. స్టాప్ ద కనెక్టివిటీ అని కొట్టినామనుకో ఎంటైర్ ఇంటర్నెట్ ఆ సిస్టమ్‌కి వెళ్ళే ఇంటర్నెట్ స్టాప్ అయిపోతుందనమాట. మేమేం చేసినామంటే అంటే మీరెవరు ట్రై చేయొద్దండి దీన్ని దయచేసి. ఐయామ్ జస్ట్ టెల్లింగ్ ఇట్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్. ప్లీజ్ డోంట్ ట్రై దిస్. ట్రై చేసినారంటే మీకు హెచ్ఆర్ నుంచి వార్నింగ్ వస్తుంది. ఓకేనా? సో, మేమేం చేసినామంటే ఇలాగే ఒక కొత్త మేనేజర్ వచ్చున్నాడు. సో, హి వాస్ ఎ నాన్ టెక్నికల్ మేనేజర్. ఓకేనా? సో, హి వాస్ ఎ డెవలపర్ అండ్ హియర్ ఇన్ అవర్ కంపెనీ హి బికేమ్ ఎ మేనేజర్. సో, వాట్ మై సీనియర్స్ డిడ్ వాస్ దే కైండ్ ఆఫ్ వాడు మ్యాక్ అడ్రెస్ తెచ్చుకున్నాడు. వాడు ఇలాగే టార్చర్ ఇస్తా ఉన్నాడు నైట్ అంతా అందరికి. నైట్ షిఫ్ట్‌లో మేనేజర్‌గా ఉన్నాడు. నైట్ షిఫ్ట్‌లో అందరికి టార్చర్ ఇస్తా ఉన్నాడు. వీళ్ళేం చేసినాడు మా సీనియర్స్ ఈడీఆర్ ప్లాట్‌ఫామ్‌లో పోయి వాడు మ్యాక్ అడ్రెస్ రాసి వాడి ఐపీ అడ్రెస్‌ని ఐడెంటిఫై చేసి డైరెక్ట్‌గా వాడి సిస్టమ్‌కి పోయి ఇంటర్నెట్‌ని స్టాప్ చేసేసినారు 2 రోజులు. వాడి సిస్టమ్‌కి వెళ్ళి వాడి సిస్టమ్ ఎంత ఆన్ చేసినా ఇంటర్నెట్‌కి కూడా కనెక్ట్ అవ్వదు. అట్ట చేసేయొచ్చు మనం ఈడీఆర్‌లో. వాడి సిస్టమ్‌ని ఐసోలేట్ అని కొట్టినామనుకో, వాడే అనుకున్నా గాని సిస్టమ్‌కి ఎవడైతే ఐసోలేట్ చేసినాడో వాడికి మళ్ళీ ఐటీ టీమ్‌కి తప్ప ఇంకెవరికీ ప్రివిలేజెస్ ఉండదు. ఆ సిస్టమ్‌ని వాపస్ నెట్వర్క్‌లో యాడ్ చేయడానికి. ఓకేనా? సో, ఇలాంటివన్నీ చేయొచ్చు. రిమోట్ కంట్రోల్ మనం అట్టే రిమోట్ కంట్రోల్ తీసుకొని వాడు ఏం చేస్తున్నాడో ప్రతి ఒక్కటి చూడొచ్చు. అది వాడికే తెలీదు మనం చూస్తా ఉన్నాం అనేసి. ఇప్పుడు ఎనీ డెస్క్ అనే యాప్ తెలుసునా మీకు? ఇప్పుడు నీ సిస్టమ్‌లో ఏం జరుగుతుందో మొత్తం నేను చూడొచ్చు. ఎనీ డెస్క్ యాప్‌ని నీ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసేసినానంటే. అదే రకంగా ఈడీఆర్ గూడా. ఈడీఆర్ గాని, అడ్మిన్ రైట్స్ గాని మన దగ్గర ఉండిందనుకో, ఆటోమేటిక్‌గా వాడి సిస్టమ్‌లో ఏమేమి రన్ చేస్తున్నాడో అన్నీ చూడొచ్చనమాట. ఇప్పుడు నేనొకటి ఎగ్జాంపుల్ ఇస్తా. ఇది డీఎల్‌పీ కాదా? అవునా? అనేసి మీరు చెప్పాలి. సో, నేను లాస్ట్ ఇయర్ ఒక కేస్‌ని లైక్ హ్యాండిల్ ఈడీఆర్ లో కూడా కోడ్ అడుగుతుందా విజయ్? హ్మ్. ఈడీఆర్ లో కూడా కోడ్ అడుగుతుందా? ఏం కోడు? లైక్ కోడ్ ఇప్పుడు ఎనీ డిస్క్ లో యాక్సెస్ ఇవ్వాలి కదా. కోడే అడగదు. ఆహాహా! అదే ఈడీఆర్ స్పెషాలిటీ. ఈడీఆర్‌లో ఓకే ఏం ఓకే కనెక్ట్ అనేసి కొట్టినామంటే కనెక్ట్ టు ద హోస్ట్ ఆర్ కనెక్ట్ టు ద ఎండ్ పాయింట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. రెడ్ మార్క్ ఉంటుంది ఇక్కడ. ఓకే చూపిస్తా దాన్ని. ఆ కనెక్ట్ టు హోస్ట్ అనే ఆప్షన్ పైన కొట్టిన వెంటనే వాడికి నోటిఫికేషన్ కూడా పోదు. ఆటోమేటిక్‌గా నీకు రిమోట్ వచ్చేసింది డివైస్ మొత్తం. కొంతమంది ఏం చేస్తారు తెలిసిన అతి తెలివిగోళ్ళు. అతి తెలివిగా ఉంటారు కొంతమంది ఆర్గనైజేషన్‌లో. హైయర్ లెవెల్‌లో వర్క్ చేస్తా ఉంటారు. నన్ను ఒకడు థ్రెటన్ చేసినాడు అట్నే. లాస్ట్ టైమ్ నేను ఈవైలో వర్క్ చేసేటప్పుడు వాడొక పెద్ద క్లయింట్. పెద్ద క్లయింట్ ఓకేనా. సో, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ క్లయింట్. హి ఈస్ ఎ వెరీ బిగ్ క్లయింట్. హి ఈస్ ఎ డొమెస్టిక్ క్లయింట్. ఇండియాలో క్లయింటే వాడు ఓకేనా. దాంట్లో ఒక మేనేజర్ ఉన్నాడు. వాడేం చేసినాడు దొంగ నా కొడుకు వాడి సిస్టమ్‌లో మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అయ్యింది. వాడేం చేసినాడు మాకు నోటిఫికేషన్ వస్తుందని తెలుసుకొని మాల్‌వేర్‌ని డిలీట్ చేసేసినాడు. ఓకేనా. ఇప్పుడేం చేస్తారు చెప్పండి మీరు? మనకీడ డివైస్‌లో చూపిస్తుంది వాడి సిస్టమ్‌లో మాల్‌వేర్ ఇన్ఫెక్ట్ అయ్యిండది. మాల్‌వేర్‌ని డిలీట్ చేసుండాడు అనేసి. ఓకే. కానీ వాడు ఒప్పుకోలే. వాడు మేనేజరు. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏం చేస్తారు మీరు? ఏం చేయాలంటే ఫస్ట్ వాడిని కరెక్ట్‌గా ప్రాపర్ ప్రొసీజర్‌తో అడగాల. మన ఎస్ఓపిలో చెప్పుంటారు. ఇలా మెయిల్ రాయాలా? మెయిల్ గూడా ఏ విధంగా రాయాలనేసి వాళ్ళే రాసి ఇచ్చేస్తారు. ఎందుకంటే మీరొకలాగా మెయిల్ రాసి వాడికొకలాగా అర్థమైందనుకో మళ్ళీ అదొక పెద్ద ఎస్కలేషన్ అయితుంది. అందుకే ఇక్కడ ఏమున్నా గాని స్క్రిప్ట్ ఆల్రెడీ వాళ్ళే ఇచ్చేస్తారు. దాన్ని కాపీ చేసి, పేస్ట్ చేసి మెయిల్ పంపించాలి అంతే వాడికి. నేను అడిగిన వాడిని. నేను అడిగినప్పుడు నా సిస్టమ్‌లో మాల్‌వేర్ అంత లేదు.
నీకెవరో తప్పుగా గైడ్ చేసున్నారు. నీకు వర్క్ చేయనే రాదు. అది, ఇది అన్నాడు. ఇదంతా జరిగిందని నాకు చాలా బాధేసింది. ఎందుకంటే వాడికి ఇగో ఎక్కువ. అప్పుడు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇలాంటి కిరికిరి చేసే వాళ్ళ దగ్గర ఏం చేయాలంటే, ఏం లేదు. ఓకే. ఫైన్ సార్. మీకు తెలియకుండా మీ నాలెడ్జ్ లేకుండా వచ్చుంటుంది. ఐ కెన్ అగ్రీ విత్ దిస్. బట్ మీ సిస్టమ్ మాకు కంట్రోల్ కావాలా అని అడగాల. నో, నో, నో. నా సిస్టమ్ అంతా నేను ఎట్టా నీకు కంట్రోల్ ఇస్తాను. నేను మేనేజరు. నువ్వు ఏ పొజిషన్‌లో వర్క్ చేస్తాండావు. ఐ కెన్ రిమూవ్ యూ ఫ్రమ్ అది, ఇది అన్నాడు. నేనేం చేయలేదు. వాడు మాట్లాడిందంతా రికార్డ్ చేసుకున్నా టీమ్స్‌లో. ఓకేనా. టీమ్స్‌లో రికార్డింగ్ ఆన్ చేసి మాట్లాడిందంతా రికార్డ్ చేసుకున్నా. నన్ను ఇట్లా థ్రెటన్ చేసినాడనేసి గమ్మున పోయి నా హెచ్ఆర్‌కి ఇచ్చేసిన. ఓకేనా. మళ్ళీ ఇంకొకటి ఏం చేసినానంటే నా వీపీని ఇన్వాల్వ్ చేసిన కాల్‌లో. నా వైస్ ప్రెసిడెంట్‌ని ఇన్వాల్వ్ చేసి వాడికి తాట తీసి ఇచ్చేసిన. ఏం చేయాలంటే ఇలాంటి కోతి నా కొడుకులన్నీ వచ్చినారంటే ఫస్ట్ ఆ కాల్‌ని రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసుకొని లేనే లేదు, నేను చేయనే లేదు, నువ్వే అంతా తప్పు చెప్తాండావు అన్నారనుకో, నీ టూల్‌లో వచ్చింటుంది చూడు అలర్ట్. ఆ అలర్ట్‌ని స్క్రీన్‌షాట్ తీసుకోండి. స్క్రీన్‌షాట్ తీసుకొని వాడికే పంపియండి. ఇప్పుడేమంటారు సార్ మీరు ఇన్‌స్టాల్ చేసింది కాదా? ఇదో ఎవరు ఇన్‌స్టాల్ చేసినారు, ఎవరు క్లిక్ చేసినారు అనేసి కూడా ఈడీఆర్ మనకు చెప్పేస్తుంది. యూజర్ క్లిక్డ్ ఆన్ ద యూఆర్ఎల్. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ వాస్ ఇన్‌స్టాల్డ్ అనేసి ఈడీఆర్ చెప్పేస్తుంది. దాన్ని అట్నే స్క్రీన్‌షాట్ తీసి వాడికి పంపించిన. ఇది నేను చేయనే లేదు అని కూర్చున్నాడు. ఓకే సార్. అటైతే నేను నీ సిస్టము మీ మేనేజర్‌తో మాట్లాడి, వాడు మేనేజరే. వాళ్ళ సీనియర్ మేనేజర్, రిపోర్టింగ్ మేనేజర్‌తో మాట్లాడి నీ సిస్టమ్ రిమోట్ తీసుకొని నీ సిస్టమ్ అంతా వైప్ ఔట్ చేసి పడేస్తాను అని చెప్పిన. ఇట్టే చెప్పిన. నీ సిస్టమ్ అంతా వైప్ ఔట్ చేసి పడేస్తాను. బికాజ్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ థ్రెట్ వి విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ అని చెప్పిన. అప్పుడు ఒప్పుకున్నాడు. ఏమిలే మీరు ఒకే ఒక వర్డ్‌తో థ్రెటన్ చేయండి. సరే సార్ మీరేం చేస్తారో చేయండి. నేను మా మేనేజర్ పర్మిషను, మళ్ళీ మీ రిపోర్టింగ్ మేనేజర్ పర్మిషన్ తీసుకొని మీ సిస్టమ్‌ని రిమోట్ వైప్ ఔట్ చేసేస్తాను అంటాను. రిమోట్ వైప్ ఔట్ ఏమైతుందో తెలిసినా వాడి సిస్టమ్‌లో ఏం డేటా ఉండదు. మొత్తం ఊడిస్తుంది. మళ్ళీ సచ్చినట్టు వాడు ఫస్ట్ నుంచి అన్ని కాన్ఫిగర్ చేసుకోవాల్సిందే వాడి సిస్టమ్‌ని. ఓకే. అలా చేసేస్తాను అని చెప్పిన. అప్పుడు ఒప్పుకున్నాడు. లేదు ఇది నేనే చేసినాను. నాకు భయం ఉండింది. మీరేడ నన్ను థ్రెటన్ చేస్తారనేసి. అందుకే నేను చెప్పలేదు అన్నాడు. మళ్ళీ వాడి సిస్టమ్‌ని ఐసోలేట్ చేసి, ఆ మాల్‌వేర్‌ని రిమూవ్ చేసి, ఆ మాల్‌వేర్ యొక్క ఫైల్స్‌ని డిలీట్ చేసి, అన్నీ చేసి మళ్ళీ వాపస్ ప్రొడక్షన్‌కి యాడ్ చేసినాం. సో, యూ షుడ్ బి కేర్‌ఫుల్. ఇలాంటోళ్ళు కూడా ఉంటారనమాట. కొంతమంది ఏం చేసినాడో తెలిసినా ఒకసారి డీఎల్‌పీ అలర్ట్ వచ్చింది. వాడు డెవలపరు. వాడేం చేసినాడు, వాడు డెవలప్ చేసిన కోడ్‌ని వాడు పర్సనల్ ఈమెయిల్‌కి పంపించుకున్నాడు. ఇది పంపించుకోవచ్చా? పంపించుకోకూడదా? నో. నో. నో ఎందుకు? పంపించుకోరు. ఉండు. వాడు చెప్పిన జస్టిఫికేషన్ నేను చెప్తాను. ఇప్పుడు లెట్ మీ నో హౌ యూ కైండ్ ఆఫ్ రియాక్ట్. వాడేమన్నాడంటే, దిస్ వాస్ డెవలప్డ్ బై మీ. ఐ యామ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ పర్టిక్యులర్ థింగ్. ఐ నెవర్ ఎక్స్‌పోజ్డ్ ఎనీ కాన్ఫిడెన్షియల్ డేటా. దిస్ వాస్ డెవలప్డ్ బై మీ. సో, ఐ యామ్ షేరింగ్ ఇట్ టు మై పర్సనల్ జీమెయిల్. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ అనేసి అడిగినాడు. సో, వాట్ డు యూ టెల్ ఇన్ దిస్ కేస్? ఒకవేళ ఆ జీమెయిల్ క్రెడెన్షియల్స్ వేరే ఎవరైనా తీసుకుంటే ఆ కోడ్ నోబడీ ఈస్ దేర్. ఇట్స్ ఓన్లీ ఇన్ మై ఫోన్ అన్నాడు. ఇప్పుడు ఇలాగే వితిన్ ద ఆర్గనైజేషన్ లో చేశారు కాబట్టి హ్మ్. వాడు డెవలప్ చేసిన అది హ్మ్. కంపెనీ లెవెల్‌లోకి వస్తది. యెస్. సో, దట్ ఈస్ ద రీజన్ వై వి ఆర్ పేయింగ్ యూ అనేసి ఒక మాట చెప్పిన. సీ కంపెనీ ఈస్ పేయింగ్ యూ బికాస్ వాటెవర్ వర్క్ యూ డూ వితిన్ ద ఆర్గనైజేషన్ ఇట్ షుడ్ బి టు ద క్లయింట్ అండ్ టు ద సర్వీస్ ఆఫ్ ద కంపెనీ ఓన్లీ. ఇఫ్ యూ వాంట్ టు డూ, యూ డూ ఇట్ ఎక్స్టర్నల్లీ. బట్ యూ ఆర్ నాట్ సపోజ్డ్ టు సెండ్ ఎనీథింగ్ or any confidential data or any personal data apart from your pay slips or apart from your ఫైనాన్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏ ఒక్క డాక్యుమెంట్స్‌ని మన కంపెనీ నుంచి బయటికి తీసుకెళ్ళకూడదనమాట. కొంతమంది ఇలా కూడా మిమ్మల్ని డిఫెండ్ చేయను. ఎందుకంటే మనలాంటోళ్ళైతే కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉండేవాళ్ళైతే అడుగుతాము. ఎందుకు ఇలా చేస్తున్నారు ఏమి అనేసి. అదే ఒక ఫ్రెషర్ అనుకో, ఓకే సార్, సారీ సార్, నాదే తప్పు సార్ అనేసి గమ్మునైపోతాడు. నేను కూడా ఫ్రెషర్ ఉండేటప్పుడు ఒక 2, 3 అలర్ట్‌లని అలాగే చేసినా. మళ్ళీ మా మేనేజర్ తిట్టినాడు. లేదు మనం ఎవరినన్నా క్వెషన్ చేయొచ్చు. వి ఆల్సో హావ్ ద రైట్స్ టు క్వెషన్ ఈవెన్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎ కంపెనీ అని చెప్పినాడు. ఓకేనా. మనకి కొన్ని సార్లు వైస్ ప్రెసిడెంట్‌కి వేలింగ్ తెలుసా? వాట్ డు యూ మీన్ బై వేలింగ్? వేలింగ్ అంటే ఏంది? అటాకింగ్ ద బిగ్ ఫిషెస్ ఆఫ్ కంపెనీ. యాహ్! సో, ఇలాంటి వేలింగ్ అటాక్స్ వస్తా ఉంటాయన్నమాట. వేలింగ్ అటాక్ వచ్చినప్పుడు మనమే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యుంటాం. ఓకేనా. వేలింగ్ వచ్చినప్పుడు మనం యాక్షన్స్ తీసుకోవచ్చు. వి క్యాన్ డైరెక్ట్‌లీ టాక్ టు ద వైస్ ప్రెసిడెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ మేనేజర్. ఓకేనా. మన మేనేజర్ ద్వారా వైస్ ప్రెసిడెంట్‌కి కూడా రీచ్ ఔట్ అవ్వచ్చు. వైస్ ప్రెసిడెంట్‌ని డైరెక్ట్‌గా రీచ్ అవ్వము. వాళ్ళ పీఏ ఒక ఈమెయిల్ ఐడీ పక్కనే ఉంటుంది. అక్కడ వాళ్ళకి రీచ్ ఔట్ అవుతామన్నమాట. వాళ్ళ దగ్గర వెరిఫై చేసి చెప్తారు మనకు. ఓకే. సో, ఇలా వేలింగ్ అటాక్స్ వచ్చినప్పుడంతా వి క్యాన్ డైరెక్ట్‌లీ ఎంగేజ్ విత్ ద సీనియర్ రిసోర్సెస్ ఆఫ్ ద కంపెనీ. ఓకే. సో, ఈ ఈడీఆర్ ఉంటే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటుందన్నమాట. సో, మనకి ఈడీఆర్ ఉంది గదా! ఇప్పుడు యాంటీవైరస్ ఒక యూజ్ ఉందా? హ్మ్. ఈడీఆర్ ఉండేటప్పుడు యాంటీవైరస్ కావాల్సొస్తుందా మనకు? నో. ఆ!
యాంటీవైరస్‌లో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏమంటే యాంటీవైరస్‌లో రిమోట్ కంట్రోల్ తీసుకోలేము. ఈడీఆర్‌లో రిమోట్ కంట్రోల్ ఈజీగా తీసుకోగలము. ఈడీఆర్‌లో మళ్ళీ రిమోట్‌గానే ఫైల్ వైప్ ఔట్ చేయొచ్చు. ఎలాగంటే ఇప్పుడు నా సిస్టమ్ అనుకో ఈ సి ఈ ఫైల్ మాల్‌వేర్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ డీఓసీ 2022/821 డాట్ W8001 అనేది ఇది మాల్‌వేర్ అనుకో. నేనేం చేయొచ్చంటే రిమోట్ కంట్రోల్ తీసుకొని నేనే డిలీట్ చేయొచ్చనమాట. ఈడీఆర్ నుంచి డైరెక్ట్‌గానే డిలీట్ చేయొచ్చు. కానీ యాంటీవైరస్‌లో కుదురుతుందా? ఆ! యాంటీవైరస్‌లో అనేది ఇట్లాంటి యాక్టివిటీస్ అన్ని చేయలేమనమాట. ఓకే. కానీ ఈడీఆర్‌లో మనం ఇట్లాంటి యాక్టివిటీస్ కూడా చేయగలము. మళ్ళీ రిమోట్‌గా వాడి కంట్రోల్ తీసుకోగలము. వాడి దాంట్లో పవర్ షెల్ స్క్రిప్ట్ రన్ చేస్తాము. ఏమంటే యూ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ హావ్ అడ్మిన్ యాక్సెస్ ఇన్ ఈడీఆర్. ఓకేనా? ఒకడిని అట్టే ఆడుకోవచ్చు. నేను చెప్పాను కదా! మా నైట్ షిఫ్ట్ మేనేజర్‌ని ఆడుకున్నారు మా సీనియర్స్ అట్నే. మా మేనేజర్‌కి లాస్ట్ వరకు తెలే ఎవడు వాడి సిస్టమ్‌ని ఐసోలేట్ చేసినాడు అనేసి. ఎందుకంటే ఈడీఆర్ దగ్గర వన్స్ కంట్రోల్ వచ్చిందనుకో ఎవరు చేస్తాడారు అనేది కూడా తెలీదు. అట్ట చేసి పడేస్తారు. మా సీనియర్స్ అట్ట చేసేసినారు వాడిని. వాడిని ఆడుకున్నారనమాట 2 రోజులు. 2 డేస్ వాడు నైట్ షిఫ్ట్‌కి లాగిన్ లేకుండా చేసేసినారు. వాడు ఇమ్మీడియేట్‌గా మేనేజర్‌కి వేరే వాళ్ళకి గాని టీమ్‌లో ఎవరికైనా చెప్పుంటే దాన్ని రిమూవ్ చేసేసేవాళ్ళు. చెప్పుంటే వీళ్ళు కూడా ప్రాబ్లమ్‌లో పడేవాళ్ళు. ఎవరో మా సీనియర్స్. కానీ వాడు చెప్పలే భయపడి. నేనేమో చేసేసినాను అనుకున్నాడు. మళ్ళీ సైలెంట్‌గా వచ్చి మా సీనియర్‌కి చెప్పినాడు. ఇట్ట మాదిరి అయిపోయింది. సో, డూ యూ నో వాట్ ఈస్ ద ప్రొసీజర్ అన్నాడు. వాడేం చెప్పినాడు, సార్ మీ సిస్టము కరెక్ట్‌గా ఓఎస్ అప్డేట్ అవ్వలేదు. ఓఎస్ అప్డేట్ చేయండి అని చెప్పేసి వాడే అప్డేట్ చేపిచ్చి మళ్ళీ ఇక్కడ ఐసోలేషన్ రిమూవ్ చేసినాడు. మళ్ళీ నెట్వర్క్ యాడ్ చేసినాడనమాట. సో, ఇలా మనం చాలా యాక్టివిటీస్ చేయొచ్చు. కానీ ఇది గాని మీరు చేసినారనుకో డైరెక్ట్‌గా కంపెనీ నుంచి బయట తీసి ఆడబడేస్తారు. ప్లీజ్ డోంట్ ట్రై ఆల్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్. ఓకేనా? ఒక సిస్టమ్‌ని ఐసోలేట్ చేసేది, ఒక సిస్టమ్‌కి ఇంటర్నెట్‌ని స్టాప్ చేసేది అవంతా ఎక్కడా చేయొద్దండి. అన్లెస్ అండ్ అంటిల్ మాల్‌వేర్ ఇన్ఫెక్ట్ అయింటే మాత్రమే అలా చేయండి. లేదంటే దయచేసి చేయొద్దండి. ఇలా అంతా చేస్తే మీ జాబ్‌కే ప్రాబ్లమ్ అయితుంది. చాలా పెద్ద ప్రాబ్లమ్ అయితుంది. ఓకేనా? మళ్ళీ ఇంకొకటి యాహ్! ఇప్పుడు, ఇప్పుడు ఇది మీ సిస్టమ్ అనుకోండి. మీరు ట్రావెల్ చేస్తున్నారు. మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీ ల్యాప్‌టాప్ అనేది జారిపోయింది. ఓకే. ఇప్పుడేం చేస్తారు చెప్పండి? ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఏమేమి చెక్ చేస్తారు? జారిపోయిన ల్యాప్‌టాప్‌లో? హ్మ్. వాట్ ఆల్ థింగ్స్ యూ చెక్ వెనెవర్ యూ లూజ్ ఎ ల్యాప్‌టాప్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ చేపిస్తాము అందులో. ఆ ఆహా! యూజర్ ఐడి. యెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మీరు ఇన్ఫార్మ్ చేయాలన్నమాట ఐటీ టీమ్‌కి. కాల్ చేసి మీ మేనేజర్‌కి, ఐటీ టీమ్‌కి ఇన్ఫార్మ్ చేయాలి. అన్న ఇట్ట మాదిరి నా ల్యాప్‌టాప్‌ని దారపోసుకున్నాను అనేసి. మళ్ళీ సెక్యూరిటీ టీమ్‌గా మనం ఏం చేస్తామంటే, మన దగ్గర ఒక ఆర్గనైజేషన్‌కి ఒక ఇన్వెంటరీ లిస్ట్ అనేసి ఉంటుందన్నమాట. వాడి పేరు కొడితే వాడి సిస్టమ్ ఒక మ్యాక్ అడ్రెస్ నుంచి అన్నీ తెలిసిపోతుంది. ఈడీఆర్‌లో కూడా అంతే. వాడు మ్యాక్ అడ్రెస్ లేదా వాడి ఐపీ అడ్రెస్ లేదా వాడి పేరు కొడితే చాలన్నమాట. వాడికి ఒక పేరు ఉంటుంది కదా! లైక్ ఒక్కొక్క సిస్టమ్‌కి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇక్కడ చూడు. నా సిస్టమ్ ఒక పేరేమి? దీన్ని చూసి చెప్పండి. నా సిస్టమ్ ఒక పేరేమి? హ్మ్. తెలీదా? అక్కడే రాసుండదు గదా! పోస్ట్ డెస్క్‌టాప్ హ్మ్. పీఎఫ్ఎస్ఎస్. యాహ్! సో, ఇది నా సిస్టమ్ ఒక పేరు. ఓకేనా? ఈ సిస్టమ్ పేరు గాని నేను ఎత్తుకొని పోయి దీంట్లో కొట్టినాననుకో ఈడీఆర్ సెర్చ్‌లో ఆటోమేటిక్‌గా ఈ సిస్టమ్ ఏమేం చేసినాడు, ఎప్పుడెప్పుడు లాగిన్ అయినాడు, లాగ్ ఆఫ్ అయినాడు మొత్తం తెలిసిపోతుంది. ఈ సిస్టమ్ ఒక డీటెయిల్స్‌ని క్యాప్చర్ చేసి మనం గాని ఐటీ టీమ్‌కి ఇచ్చినామనుకో వాళ్ళు చెప్పేస్తారనమాట. వాళ్ళని ఆ సిస్టమ్ ఒక లాగ్స్ మాకిరా ఒక 24 అవర్స్‌కి అనేసి అడిగినామనుకో వాళ్ళిస్తారు. లేదంటే నీకొక సిమ్ టూల్ అనేసి ఒక టూల్ ఉంటుందనమాట. ఆ టూల్‌లో పోయి ఆ సిస్టమ్ ఒక పేరు కొట్టినామంటే వాడు ఎంచేపటికి లాగిన్ అయ్యాడు, ఎంచేపటికి లాగ్ ఆఫ్ అయినాడు, ఏం యాక్టివిటీస్ చేసినాడు మొత్తం తెలిసిపోతుందనమాట. ఇన్ కేస్ ఏదైనా లాగిన్ చేసి ఫెయిల్యూర్ సక్సెస్ అవుతా ఉండిందనుకో అప్పుడు ఏం చేస్తామంటే వాడికి ఇమ్మీడియేట్‌గా ఒక రీసెట్ లింక్ పంపించి పాస్వర్డ్‌ని రీసెట్ చేపిస్తాం. మళ్ళేం చేస్తాము ఇంటర్నల్‌గా కంప్లెయింట్ లాడ్జ్ చేస్తాం. ఇట్ట మాదిరి యూజర్ అనేవాడు ల్యాప్‌టాప్‌ని దారబోసుకున్నాడనేసి ఇంటర్నల్‌గా కంప్లెయింట్‌ని లాడ్జ్ చేస్తాం. మళ్ళీ పోలీస్‌కి కంప్లెయింట్ ఇస్తామనమాట. దాని తర్వాత ఏం చేస్తామంటే మన దీంట్లో ఎన్‌క్రిప్షన్ అనేసి ఒక సాఫ్ట్‌వేర్ ఉంటుందన్నమాట. ఓకేనా? బిట్ లాకర్ అనేసి ఉంది. మళ్ళీ ఇంకొకటి ఏది మెక్కఫీ. అహా! మెక్కఫీ కాదు. మెక్కఫీ కాదు. కాదు.
సోనారో ఏదో ఉంది. ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ దట్ పర్టిక్యులర్ థింగ్. బట్ బిట్లాకర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ వన్ అనమాట. సో ఈ బిట్లాకర్ అనేది అనే సాఫ్ట్వేర్ మన దీంట్లో ఇన్స్టాల్ చేసి ఉంటారు. ఎందుకు ఇన్స్టాల్ చేసి ఉంటారంటే ఇన్ కేస్ మన సిస్టమ్ దారిపోయినా కానీ దాంట్లో ఉండే ఏ డేటాను వితౌట్ పాస్వర్డ్ యాక్సెస్ చేయకూడదు అనే ఒకే ఒక రీజన్తో. ఇన్ కేస్ సిస్టమ్ ఒక క్రెడెన్షియల్స్ బ్రేక్ చేసినా కానీ ఆ డేటా ఒక క్రెడెన్షియల్స్ని బ్రేక్ చేయకుండా కాపాడడానికే మనం సిస్టమ్ని ఎన్క్రిప్ట్ చేసి పెడతాం అన్నమాట. ఓకేనా. కింద మీకు ఒక లాక్ సింబల్ వస్తుంది. ఇలా కొట్టినప్పుడు మీకు మీ ఆర్గనైజేషన్లో ఇక్కడ ఒక చిన్న లాక్ సింబల్ వస్తుంది తెలిసిన చూసుంటారా? చిన్న లాక్ సింబల్ లాగా వస్తుంది ఇక్కడ కింద. ఇక్కడ టాస్క్ బార్ లో ఒక చిన్న లాక్ సింబల్ లాగా వస్తుంది. సో ఆ లాక్ సిస్టమ్ కరెక్ట్ గా లాక్ అయిందంటే ఇట్ మీన్స్ టు సే ద సిస్టమ్ హాస్ బీన్ ప్రాపర్లీ ఎన్క్రిప్టెడ్ అనేసి. ఇన్ కేస్ అన్లాక్ అయిందంటే సిస్టమ్ లో ఎన్క్రిప్షన్ అనేది కరెక్ట్ గా జరగలేదు అనేసి అర్థం అనమాట. ఓకేనా. సో ఆ ఎన్క్రిప్షన్ స్టేటస్ చెక్ చేయాలా ఇప్పుడు ప్రాపర్ గా ఎన్క్రిప్ట్ అయిందా లేదా అనేసి. ఆ ఎన్క్రిప్షన్ స్టేటస్ అన్న నోలో ఉండింది అనుకో ఎస్ ఆర్ నో అని ఉంటుంది. ఎన్క్రిప్షన్ స్టేటస్ ఎస్ అని ఉండిందంటే నథింగ్ టు వరీ. నోలో ఉండింది అనుకో అప్పుడు ఏం చేస్తామంటే రిమోట్ వైప్అవుట్ అంటాం. రిమోట్ వైప్అవుట్ అంటే ఏం తెలిసిన నీ ఆర్గనైజేషన్లోనే కూర్చొని ఆ సిస్టంలో ఏమేమి డేటా ఉందో ఆ డేటానంతా ఎరేజ్ చేసేదాన్నే మనం రిమోట్ వైప్అవుట్ అంటాం అన్నమాట. ఓకేనా. సో దిస్ ఇస్ నథింగ్ బట్ రిమోట్ వైప్అవుట్ అనమాట. సో ఇలాంటి రిమోట్ వైప్అవుట్ యాక్టివిటీస్ని చేస్తాం. మళ్ళీ ఈడిఆర్లో ఏం చేస్తామంటే వాడు ఈడిఆర్ నుంచి కూడా మనం చెక్ చేయొచ్చు వాడి సిస్టంలో ఏదైనా మాల్వేర్ ఉందా లేదా అనేసి చూసి రిమోట్గానే డిలీట్ చేయొచ్చు ఆ మాల్వేర్ని కూడా మనం. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ యూ నీడ్ టు మేక్ ష్యూర్ వెన్ ఎవర్ యూ లూజ్ అ ల్యాప్టాప్. ఓకే. అర్థమైందా? ఈడిఆర్ యాంటీవైరస్ మళ్ళీ ఎన్క్రిప్షన్ ప్రాసెస్ అర్థమైందా? ఓకే. ఎస్ విజయ్. క్లియర్. ఓకే. యాహ్! నెక్స్ట్ వచ్చేసి ప్రామినెంట్ టైప్ ఆఫ్ అటాక్స్. సో అటాక్స్‌ని మనం ఇంచేపు మనం అంతా చూసిందొచ్చేసి టైప్స్ ఆఫ్ అటాక్స్. ఇప్పుడు ప్రామినెంట్ వేస్ ఆఫ్ అటాక్స్ అన్నమాట. సో ఏ అటాక్ ఏ జోన్ పైన జరిగింది అనేసి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ సైడ్ అటాక్స్. సర్వర్ సైడ్ అటాక్స్ అంటే ఏం తెలిసిన ఏదైతే అటాక్ ఒక సర్వర్‌ని, డేటాబేస్‌ని, అప్లికేషన్‌ని ఫ్రీజ్ చేయాలనుకుంటుందో, క్రాష్ చేయాలనుకుంటుందో లేదా ఒక బిజినెస్‌ని ఇంటరప్ట్ చేయాలని ట్రై చేస్తుందో ఆ అటాక్స్ అంతా మనకి సర్వర్ సైడ్ అటాక్స్ కిందకొస్తాయన్నమాట. ఓకేనా. సో సర్వర్ సైడ్ అటాక్స్ ఎక్కువగా ఎక్కడ జరుగుతాయి? డాసు, డీడాసు ఎక్కడ జరుగుతుంది? ఇంటర్నల్ జోన్‌లో జరుగుతుందా? డీమిలిటరైజ్ జోన్‌లో జరుగుతుందా? డీమిలిటరైజ్. వెరీ గుడ్. యాహ్! సో ఆల్ దీస్ అటాక్స్ విల్ బి డన్ ఆన్ ద డీమిలిటరైజ్ జోన్ అన్నమాట. ఓకేనా. గైస్ జస్ట్ గివ్ మీ 2 మినిట్స్. ఐయామ్ గెట్టింగ్ ఎ కాల్. జస్ట్ గివ్ మీ 2 మినిట్స్ ప్లీజ్ ఫ్రమ్ మై కంపెనీ. జస్ట్ గివ్ మీ 2 మినిట్స్.
Yeah. Sorry guys, I got a call. I was on a call with my manager. Yeah. ఓకే. సో ప్రామినెంట్ సైడ్ ఆఫ్ అటాక్స్ గురించి చదువుతా ఉన్నాం అనమాట. దాంట్లో 2 టైప్స్ ఆఫ్ అటాక్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి సర్వర్ సైడ్ అటాక్, ఇంకొకటొచ్చేసి క్లయింట్ సైడ్ అటాక్ అనమాట. సర్వర్ సైడ్ అటాక్ అంటే ఏం తెలిసిన, మన సర్వర్‌ని కాంప్రమైజ్ చేయడానికి, ఫ్రీజ్ చేయడానికి, క్రాష్ చేయడానికో, లేదా మన బిజినెస్‌ని దెబ్బతీయడానికో చేసే అటాక్స్ ఉంటాయి కదా సర్వర్ పైన. దాన్ని మనం ఏమంటామంటే సర్వర్ సైడ్ అటాక్స్ అంటాం. సో సర్వర్ సైడ్ అటాక్స్ ఏవేవి అంటే మన డాస్ ఉండొచ్చు, డీడాస్ ఉండొచ్చు, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ఉండొచ్చు. ఓకే. ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్, డీఎన్ఎస్ పాయిజనింగ్ ఉండొచ్చు. ఇవంతా మనకి సర్వర్ సైడ్ అటాక్స్ కిందకి వస్తుందన్నమాట. ఓకేనా. మళ్ళీ క్లయింట్ సైడ్ అటాక్స్ అంటే ఏమంటే, క్లయింట్ అనేవాడు ఎక్కడ ఉంటాడు? ఇంటర్నల్ జోన్‌లో ఉంటాడా? డీమిలిటరైజ్ జోన్‌లో ఉంటాడా? వేర్ విల్ ద వర్క్ స్టేషన్ బి? మిలిటరైజ్. మిలిటరైజ్డ్. యెస్. మిలిటరైజ్డ్ ఆర్ ఇంటర్నల్ జోన్. సో మిలిటరైజ్ జోన్‌లో ఉంటాడనమాట క్లయింట్. సో క్లయింట్‌ని ఎందుకు కాంప్రమైజ్ చేయాలంటే, క్లయింట్ దగ్గర ఉండే డేటానంతా స్టీల్ చేయడానికి, మళ్ళీ క్లయింట్ దగ్గర ఉండే డేటాని ఎక్స్టర్నల్‌గా ఎక్స్‌పోజ్ చేసేయడానికి మనం ఏం చేస్తామంటే, వీల్ డూ దిస్, వీల్ బి ప్రోన్ టు దిస్ కైండ్ ఆఫ్ క్లయింట్ సైడ్ అటాక్స్. ఓకే. సో ఇన్ ఆర్డర్ టు compromise the client, or in order to take control of the client, or in order to steal the confidential information of a client. So that is the reason why client side attack will takes place. So examples for client side attacks వచ్చేసి ఈ బ్రూట్ ఫోర్స్ ఉండొచ్చు, ఫిషింగ్ అటాక్స్ ఉండొచ్చు, మాల్వేర్ అటాక్ ఉండొచ్చు, సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ ఉండొచ్చు. ఓకే. సో ఇవంతా వచ్చేసి క్లయింట్ సైడ్ అటాక్స్ అనమాట. ఇప్పుడు నేను కొన్ని అటాక్స్ చెప్తా, మీరు చెప్పాలి అది సర్వర్ సైడ్ అటాకా, క్లయింట్ సైడ్ అటాకా అనేసి మీరు చెప్పాలన్నమాట. సో ఏఆర్పి స్పూఫింగ్ చెప్పండి. వాట్ కైండ్ ఆఫ్ అటాక్ ఇస్ ఇట్? సర్వర్ సైడా, క్లయింట్ సైడా? ఏఆర్పి. క్లయింట్ సైడ్. యెస్, వెరీ గుడ్. దట్ ఈస్ క్లయింట్ సైడ్. ఎందుకంటే ఇంటర్నల్ రౌటర్ పైన అటాక్ చేస్తుంది కాబట్టి క్లయింట్ సైడ్ అటాక్స్. యాహ్! మ్యాన్ ఇన్ ద మిడిల్. క్లయింట్ సైడ్. ఇట్ కెన్ బి బోత్. ఓకేనా. సర్వర్ సైడ్ ఉంటుంది, క్లయింట్ సైడ్ ఉంటుంది. ఎందుకు చెప్పండి? Attacker sits between the server and client. Server and client. Okay. So there are high possibilities that it can come under both the situations. Yeah. And next, Mac cloning. Mac cloning. Client side. Okay. TCP flood. Server side. ఎస్. సర్వర్ పైన ఎక్కువగా జరుగుతుంది అనమాట అటాక్. ఓకేనా. మళ్ళీ డాస్ అటాక్. Server side. ఎస్. డాస్ అటాక్ కూడా సర్వర్ సైడ్ అటాక్ అనమాట. ఓకే. సో ఇప్పుడు అర్థమైందా సర్వర్ సైడ్కి క్లయింట్ సైడ్కి ఉండే వ్యత్యాసం? అర్థమైందా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి పెన్ టెస్టింగ్ అనేసి ఒకటి ఉందన్నమాట. సో ఈ పెన్ టెస్టింగ్ అంటే ఏంది? పెన్ టెస్టింగ్‌ని మనం పెనిట్రేషన్ టెస్టింగ్ అనేసి కూడా అంటాం అనమాట. పెనిట్రేషన్ అంటే ఏం తెలిసిన, ఫస్ట్ లెట్ మీ టెల్ యూ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఫస్ట్, అండ్ దెన్ విల్ గో టు ద టాపిక్. సో పెనిట్రేషన్ అంటే ఏం తెలిసిన, ఏదైతే మనము ఒక సిస్టమ్ లోపలికి అన్‌ఆథరైజ్డ్‌గా ఎంటర్ అవ్వడాన్ని పెనిట్రేషన్ అంటాం. ఇంట్రూజన్ అంటే కూడా అదే. ఇంట్రూజన్ అంటే ఎప్పుడైతే ఆ సిస్టమ్ ఓనర్ పర్మిషన్ లేకుండా ఆ సిస్టమ్‌కి ఎంటర్ అవ్వడాన్ని ఇంట్రూజన్ అంటాం. ద సేమ్ happens with penetration. Penetration లో ఏమైతుందంటే, when you are penetrating through the barrier, or when you are penetrating towards the security barrier of any organization or any client, that is nothing but penetrating. Or whenever you are trying to enter into somebody's territory by breaking their security, that is nothing but penetration అన్నమాట. ఓకే. సో బుల్లెట్ పెనిట్రేట్స్ త్రూ ద బుక్ అంటారు. సో వాట్ డస్ దట్ మీన్ అంటే, ఒక బుల్లెట్ అనేది ఆ బుక్ లోపల నుంచి ఎంటర్ అయ్యి బయటకు వచ్చింది అనేసి అన్నమాట. దాన్నే మనం పెనిట్రేషన్ అంటాం. ఓకే. సో ఇక్కడ పెనిట్రేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీలో పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే ఏమంటే, ఇది ఒక సెక్యూరిటీ టెస్టింగ్ అన్నమాట. సో ఇలాంటి పెనిట్రేషన్ టెస్టింగ్ ఎవరు చేస్తారంటే, అటాకర్ అనేవాడు చేయడు. మన ఆర్గనైజేషన్లో ఉండే స్కిల్డ్ హ్యాకర్ అనేవాడు ఈ పెనిట్రేషన్ టెస్టింగ్ అనేది చేస్తాడనమాట. సో ఈ మెయిన్ అజెండా ఏం తెలిసిన, ఈ పెనిట్రేషన్ టెస్టింగ్ చేసేదాని వల్ల మన సిస్టమ్‌ని మనమే హ్యాక్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకు అలా హ్యాక్ చేస్తామంటే, మన సిస్టమ్‌లో ఏదైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా ఎక్స్‌పోజ్ చేసుకోవడానికి మనం హ్యాక్ చేస్తాం. దాని తర్వాత ఇంకా ఏమన్నా బెటర్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ, ఇంకా ఒక సెక్యూరిటీ కంట్రోల్స్‌ని ఇంకా బెటర్ ఎలా చేయడము అని నేర్చుకోవడానికి కూడా విల్ బి హ్యాకింగ్
or we'll be doing this penetration testing by using a separate team. ఓకే. మళ్ళీ దాని తర్వాత ఇంకొక మెయిన్ రీజన్ ఏమంటే, మన సాఫ్ట్‌వేర్ అనేది అటాక్‌కి గురైతే ఏ విధంగా రెస్పాండ్ అయింది అనేసి కూడా మనం ఈ పెనిట్రేషన్ టెస్టింగ్ ద్వారా తెలుసుకోవచ్చనమాట. ఓకే. దీస్ ఆర్ ద మెయిన్ 3 రీజన్స్ వై పెనిట్రేషన్ టెస్టింగ్ ఈస్ క్యారీడ్ ఔట్. సో, యాహ్! నౌ యూ టెల్ మీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్‌ని డెవలప్ చేసినారనుకోండి. ఒక బైక్‌ని డెవలప్ చేసి మార్కెట్ వదలక ముందు దాని టెస్టింగ్ అనేది చేస్తారు. సో, వై డు దే డూ దిస్ టెస్టింగ్ యాక్టివిటీ? టెస్టింగ్ అనేది దాన్ని ఎందుకు చేస్తారు? హ్మ్. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ వై? యాహ్! ఫాల్ట్‌లు ఏమైనా తెలుసుకోవడానికి. ఆ! క్వాలిటీ. ఓకే. క్వాలిటీ తెలుస్తుంది. మళ్ళీ? ఎఫిషియన్సీ కండిషన్. తెలుస్తుంది. యెస్. ఎఫిషియన్సీ తెలుస్తుంది. దాని తర్వాత? ఇంప్రూవ్‌మెంట్స్. యాహ్! వాట్ ఆర్ ఆల్ ద వల్నరబిలిటీస్ ఏమన్నా ఉంటే చూసుకుంటారు. మళ్ళీ దానికి తగ్గట్టుగా ఏదైనా ఇంప్రూవ్‌మెంట్స్ చేయాలంటే చేస్తారు. యెస్. వెరీ గుడ్. మళ్ళీ? పెట్టిన ఫీచర్స్‌ని రీచ్ అవుతుందా లేదా? యెస్. ఎక్స్‌పెక్టేషన్‌కి మళ్ళీ వాళ్ళు పెట్టిన ఫీచర్స్ అన్నీ కరెక్ట్‌గా రన్ అవుతున్నాయా చెక్ చేసుకోవడానికి చేస్తారనమాట. సో, దీస్ ఆర్ ఆల్ ద రీజన్ వై ఎ బైక్ ఈస్ టెస్టెడ్. అదేలాగా ఒక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ని ఎందుకు టెస్ట్ చేస్తారు చెప్పండి? హ్మ్. ఒక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ డెవలప్ చేసింది దాన్ని వదిలేస్తారా? నెక్స్ట్ జనరల్ పబ్లిక్ యాక్సెస్ చేయని అనేసి. బగ్స్ ఏమైనా ఉన్నాయా? యెస్. వెరీ గుడ్. బగ్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేస్తారు. మళ్ళా? థ్రెడ్స్‌కి ఎలా రెస్పాండ్ అవుతుంది? సో, యాహ్! సో, థ్రెడ్స్ ఏమన్నా వస్తే అది ఏ విధంగా రియాక్ట్ అయితుంది. మళ్ళీ లోడ్‌కి ఫర్ ఎగ్జాంపుల్ 10 మెంబర్స్ ఆ అప్లికేషన్ యూజ్ చేస్తే ఏ విధంగా అప్లికేషన్ రియాక్ట్ అయితుంది. ఇన్ కేస్ అప్లికేషన్ ఓవర్‌లోడ్ అయిపోతే అప్లికేషన్ ఓవర్‌లోడ్ అయితే ఏ విధంగా రియాక్ట్ అయితుంది. ఇవన్నీ తెలుసుకోవడానికి మనం టెస్టింగ్ అనేది చేస్తాం. సో, దట్ ఈస్ నథింగ్ బట్ దాన్ని మనం టెస్టింగ్ అంటాం. పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే ఏం తెలిసినా, మనమే హ్యాకర్‌ని హైర్ చేసుకొని మన సిస్టమ్‌ని హ్యాక్ చేయమని చెప్తామనమాట. సో, హ్యాక్ చేసి దాని ద్వారా ఆ హ్యాకింగ్ జరిగినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అయితుంది. హ్యాక్ చేసినప్పుడు ఏ విధమైన వల్నరబిలిటీ యూజ్ చేసుకొని వీడు హ్యాక్ చేసినాడు. ఏ మెథడ్ యూజ్ చేసుకొని హ్యాకింగ్ చేసినాడు అనేసి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం అనమాట మన హ్యాకర్ దగ్గర. సో, అలా తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ ఇన్ఫర్మేషన్ అలాగే కాపాడుకొని, ఆ ఇన్ఫర్మేషన్‌ని డెవలపర్‌కి పంపించి దాన్ని ప్రాపర్ ప్యాచింగ్ చేయమని విల్ సెండ్ ఇట్ టు ద రెస్పెక్టివ్ టీమ్ అనమాట. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద పెనిట్రేషన్ టెస్టింగ్. ఓకేనా? పెనిట్రేషన్ టెస్టింగ్ అనేది దిస్ ఈస్ ద రీజన్ వై పెనిట్రేషన్ టెస్టింగ్ ఈస్ క్యారీడ్ ఔట్. ఓకే. పెనిట్రేషన్ టెస్టింగ్ చేయాలంటే నీకు కోడింగ్ నాలెడ్జ్ అన్ని నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఓకే. యాహ్! ఎనీ డౌట్స్ సో ఫార్? ఈరోజు వి డిస్కస్డ్ ఓన్లీ 2 టాపిక్స్ విచ్ ఈస్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ టాపిక్. యాంటీవైరస్ అండ్ ఈడీఆర్. ఓకేనా? సో, ఇప్పుడు మీకొక క్వెషన్ ఉంది. ఏది వాడితే మన సెక్యూరిటీ బెటర్‌గా ఉంటుంది? యాంటీవైరస్సా? ఈడీఆరా? ఈడీఆర్. ఎనీబడీ? ఎనీ అదర్ ఆన్సర్స్? ఎనీ అదర్ ఆన్సర్స్? ఓకే. నో, నోబడీ ఈస్ విల్లింగ్ ఓన్లీ టు టెల్ ద ఈడీఆర్. ఓకే. ఈడీఆర్ ఓకే. సో, ఈడీఆర్ అంటారు. కానీ దట్ ఈస్ రాంగ్. యూ నీడ్ బోత్ యాంటీవైరస్ అండ్ ఈడీఆర్. ఓకేనా? ఈడీఆర్‌కి స్కాన్ చేయడం ఈడీఆర్‌కి రాదు. ఫర్ ఎగ్జాంపుల్